నమస్తే అండి. చాలామంది మనకు అడిగేది డైట్. ఎటువంటి డైట్ ఫాలో కావాలి సో దట్ మనకు కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. జనరల్లీ ఫస్ట్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది 24 అవర్స్లో 3 to 4 లీటర్స్ తీసుకుంటే 1.5 to 2 లీటర్ దాకా క్లియర్ యూరిన్ రావాలి. ఆ క్లియర్ యూరిన్ వచ్చినంత వరకు, హైడ్రేషన్ మెయింటైన్ అయినంత వరకు జనరల్లీ స్టోన్స్ ఫామ్ కావాలి. రెండవది, మనకు పాలకూర, టమాటా, చాక్లెట్స్, టీ, కూల్ డ్రింక్స్, వీటన్నిటిలో కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటాం కదా, వీటన్నిటి వల్ల కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ తగ్గించేయాలి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి జనరల్లీ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటేనే ఫామ్ అవుతాయండి. సో హై ప్రోటీన్ డైట్ అంటే మనకు విచ్ ఈస్ రిచ్ ఇన్ రెడ్ మీట్, నాన్ వెజిటేరియన్ డైట్, మనం ఎక్కువ ప్రోటీన్ పౌడర్ అవి తీసుకున్న, సప్లిమెంట్స్ తీసుకున్న, వీటి వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో వీటన్నిటిని మనం మోడరేట్ ఇంటేక్లో తీసుకోవాలి. అండ్ వేరే చాలా కారణాలు ఉంటాయి, జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి. వాటన్నిటికి తగ్గట్టుగా మనం ఎవాల్యుయేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే స్టోన్స్ అనేది మళ్ళీ ఫామ్ కాకుండా ఉంటాయి. మెయిన్ అనేది వాటర్ ఇంటేక్ బాగున్నంత వరకు, అది ఎటువంటి వాటర్ అయినా సరే, హాట్ వాటర్, మినరల్ వాటర్, సాఫ్ట్ వాటర్ లాంటిది ఏమి ఉండదు. వాటర్ ఇంటేక్ 3 to 4 లీటర్స్ మనం 24 అవర్స్ తీసుకున్నట్టయితే 1.5 to 2 లీటర్స్ దాకా క్లియర్ యూరిన్ వస్తే దట్ విల్ బి సఫిషియంట్. థ్యాంక్ యూ.